అలాంటప్పుడు ఒక్కొక్కరుగా వెళ్ళి అడిగితే పనులు జరగవు. అంచేత కలిసి ఉండాలి. కలిసి అంటే ఇప్పుడు చెయ్యకి 5 వేళ్ళు ఉంటాయి. ఒక వేలుతో కొంచెం గట్టిగా తగ్గుతుంది, ఇంకొక వేలుతో తక్కువ తగ్గుతుంది. అలాగే ఏ వేలుతో కూర్చున్నా తక్కువగా ఉంటుంది. ఇదే 5 వేళ్ళు కలిసి గుడ్డు పుట్టినక్కడ మనిషి వస్తారు. అంచేత మీరందరూ కూడా ఇక్కడ కువైట్లో ఉన్న వారందరూ కూడా ఒక మాట మీద ఒక మంచి కోసం, మీ మనుగడ కోసం కలిసి పనిచేయాలి. నేను ఎందుకు చెప్తానంటే ఇది నేను ఫారిన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే కువైట్లో ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మస్కట్లో అక్కడికి కూడా వెళ్ళాను నేను. వెళ్ళి చాలామంది తెలుగు వాళ్ళు దూరంగా ఉండి తెలుగు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా తెలుగు మాస్టర్ కానీ తెలుగు స్కూల్ కానీ లేదా స్కూల్లో తెలుగు చెప్పడం కానీ ఏమీ లేక చాలా బాధపడుతుంటే అప్పుడు నేను ప్రభుత్వానికి శాంక్షన్ చేసి టీచర్స్ని అక్కడి నుంచి పంపించి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలన్నీ కూడా నేర్చుకోవడానికి, అంటే మన బాలశిక్ష పెద్ద బాలశిక్ష మీకు తెలియదు, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు పెద్ద బాలశిక్ష నేర్చుకోవాలి. పెద్ద బాలశిక్షలో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్ర పారంగతులు అంటే అన్ని శాస్త్రాలు తెలిసినవాడు గొప్పవాడు. అలాంటి గొప్పవాడు కావాలంటే లక్షల మంది తెలుగువారు ఉన్నారు. కానీ వాళ్ళు నేర్చుకోవాలన్నా వాళ్ళ పిల్లలకు నేర్పాలన్నా తెలుగుకి అవకాశం లేదు. వాళ్ళు బాగా చదివించుకోగల శక్తి ఉన్నవారు. అంచేత మీరు ఒక స్కూల్ ఎందుకు పెట్టకూడదు? ఇక్కడ కాన్వెంట్లో పెట్టి, కాన్వెంట్ లాంటి స్కూల్ పెట్టి దాంట్లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ లాగా తెలుగు భాష తప్పకుండా నేర్చుకునేలాగా పెడితే వారందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. అవసరమైతే నేను మాట్లాడతాను, కావాల్సిన కోఆపరేషన్ నేను కూడా చేస్తాను. ఎందుకంటే మన అశోక్ రాజు గారు ఉన్నాడు, మాట్లాడారు మీతో. ఆయన ఎన్నో చేస్తున్నారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ, డాక్టర్స్ ఎంబీబీఎస్ చదువుకునే డాక్టర్స్ కానీ ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళకి ఆయన సహాయం చేస్తూ చాలా. అలాగే మన ఇంద్రసేని ఇస్తున్నాడు. ఇంద్రసేని పేరు లేదు, నేను చెప్తున్నా. ఇంద్ర కుమార్ రాజు ఇంద్ర అంటాం. ఇంద్ర కుమార్ నాకు బాగా తమ్ముడు అంటాడు. చాలా చేస్తున్నాడు. అక్కడ తిరుపతిలో కూడా చేస్తాడు మంచి కార్యక్రమం. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మీరేముందో కొంత మాట్లాడుతున్నారు. ఇంద్ర వారి మదర్ కూర్చొని వెంటనే చనిపోయాడు. ఆవిడ పేరు ఇంద్రాణి. ఆ ఇంద్రాణి పేరు మీద ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అంటే తల్లిని మర్చిపోవడం కాదు, తల్లిని జ్ఞాపకం చేస్తూ తను మర్చిపోకుండా 10 మందికి మంచి పనులు చేసేవాడు గొప్పవాడు. అంచేత నాకు ఇంద్ర కుమార్ రాజు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మా ఉన్నాడు, ఇద్దరు కూడా తిరుపతిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. మీరందరూ కూడా మంచి పనులు చేసేవాడికి నాకు సంతోషం. ఒక మాట చెప్తాను మీకు, ఈ సేవా సంఘాలు, అసోసియేషన్లు, కులంతో పెట్టేసి నేను వ్యతిరేకం కాదు. కానీ ఒకే ఒక రకంగా నేను చెప్పుకోవడం తప్పుగా. అల్లూరి సీతారామరాజు మహానుభావుడు. ఆయన తన కోసం కాదు, తన ఒక రాష్ట్రం కోసమే కాదు, ఈ దేశ స్వాతంత్ర్యం ఏదైనా మంచి చేయాలంటే అందరూ కలిసి ఉండాలి. ఇందాక చెప్పినట్టు
అలాగే అందరూ కలిసి మంచి పని చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కుమాయిత్కి పేరు తెచ్చి ఇప్పుడే అన్నాడు తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంత మంచి పనులు చేస్తున్నారయ్యా, ఎంత గొప్పగా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని. అంటే మీ అందరికీ మంచి జరగాలని, అందరూ గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే మన అంతే అడుగుతున్నది ఈ లైన్లో ఛత్రపతి నేను దేశాల్లో